వార్డ్ మెంబర్ అయిన రోజే అనుకున్నా నా జీవితంలో చట్టసభలకు పోవాలి అనే ఒక కసితోటి అంచెలంచెలుగా వార్డు మెంబర్ అయిపోయినాక ఆ తర్వాత వచ్చిన ఎలక్షన్లో ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది ఇక్కడ సర్పంచ్. అప్పుడు సర్పంచ్ అయ్యేటోని ఎస్సీ రిజర్వేషన్ వస్తే ఒక ప్యానెల్ పెట్టుకున్నా. 14 వార్డు మెంబర్లు ఉంటే ఒక ప్యానెల్ పెట్టుకొని ఇంచుమించు సుమారుగా 7 మంది వార్డు మెంబర్లను గెలిపించుకొని ఇంకా ఒక సర్పంచ్ గారు కూడా నాకు సపోర్ట్ చేసి ఉప సర్పంచ్ చేశారు. ఒక రవి అని ఎస్సీ సర్పంచ్ ఉండే, నేను ఉప సర్పంచ్గా ఉన్నట్టు. దాని తర్వాత పోతుండే మళ్ళీ 2014 అప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి. ఇది తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చినాక ఫస్ట్ ఎలక్షన్స్ జెడ్పీటీసీ ఎలక్షన్స్ వచ్చాయి. జెడ్పీటీసీ ఎలక్షన్లు అయినాక ఎమ్మెల్యే ఎలక్షన్లు వచ్చాయి. జెడ్పీటీసీకి పోటీ చేసిన ఉప సర్పంచ్గా ఉండి మా అమ్మను వార్డ్ నెంబర్ చేస్తుంటే అప్పుడు నేను ఉప సర్పంచ్, మా మదర్ వార్డ్ నెంబర్. వార్డ్ నెంబర్ ఉండగా మా అమ్మను ఎంపీటీసీగా నేను జెడ్పీటీసీగా పోటీ చేసిన. అదే టైంలో నేను జెడ్పీటీసీగా కొద్దిగా చాలా ఓట్లు తెచ్చుకున్నా. ఆ రోజు కూడా 18,000 చిల్లర ఓట్లు తెచ్చుకున్నాం మండల్లో. తర్వాత మా అమ్మను ఎంపీటీసీగా గెలిపించుకున్నా. కనీసం ప్రచారానికి కూడా పోలే. నేను చేసిన సేవకు నువ్వు ఇంట్లో ఉండి నీ ప్రచారం చేసుకో అంటే నా గ్రామస్తులు అందరూ కూడా మా అమ్మను భారీ మేరతో ఎంపీటీసీ గెలిపి. ఎందుకంటే మీరు ఇక్కడే పుట్టారు, ఇక్కడే పెరిగారు, మీ కష్టం తెలుసు అందరికీ, మీరు ఎలాంటి వాళ్ళో తెలుసు కాబట్టి మౌత్ పబ్లిసిటీ, మీరు తెలిసిన వాళ్ళందరూ మీకు సపోర్ట్ చేశారు. ఎంపీటీసీ గెలిపారు. దాని తర్వాత మళ్ళీ 2019లో ఎలక్షన్లో 7,000 10,000 సుమారు ఓట్ల వరకు ప్రజలు ఉంటారు. ఆ గ్రామంలో జనరల్లో ఏకగ్రంగా సర్పంచ్ అయినా. మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన 50,000 ఓట్లు సుమారుగా 46,000 చిల్లర ఓట్లు తెచ్చుకున్నా. ఇది రాజకీయంగా ఇట్లా ఎంట్రీ అయినా. అంటే మీ ఎదుగుదలని అమ్మ చూశారు. సర్పంచ్ అయ్యేదాకా కూడా చూసారు. మొన్న కరోనా కదా. అవును. అంటే ఒక్కొక్కసారి ఆ అవకాశం కూడా లేని వాళ్ళ నేను చాలా మందిని చూశాను. లక్కీలీ ఏంటంటే అమ్మ మిమ్మల్ని పుట్టినప్పటి నుంచి పెంచిన విధానంలో దానికి మించి ఒక 10 మెట్లు ఎక్కడో ఆవిడ చూశారు. అది చాలా సంతోషం. చిన్నప్పటి నుంచి కూడా నేను కష్టాల నుంచి చూస్తుంటే నాకు చిన్నప్పుడు ఎవరైతే హెల్ప్ చేస్తారో నేను కూడా ఒక పెద్ద అయినాక చాలా మందికి హెల్ప్ చేయాలి. నేను ఒక స్థాయికి పోయి నేను పడ్డ కష్టాలు చాలామంది పడుతుంటారు. నా ఇంటికి వచ్చిన వాళ్ళకు నాతోటి అయినదో లేదో నేనున్నా అని భరోసా ఇవ్వాలని నేర్చుకున్నా. అట్లా భరోసా ఇచ్చి పడంచర్ కాన్స్టిట్యున్సీలో సుమారుగా చాలా కుటుంబాలకు హెల్ప్ చేసిన. నేను పుట్టుకతోటి కోటేశ్వరం ఇంట్లో పుట్టాలి, కానీ ఇట్లనే ఫ్రెండ్స్ తోటి అందరు కలిసి రియల్ ఎస్టేట్ చేస్తుంటే రియల్ ఎస్టేట్ చేసిన దాంట్లో అక్కడ వాళ్ళు ఇంతో అంత కమిషన్ ఇస్తారు. ఆ కమిషన్ డబ్బులకించి 50% ప్రజలకే సేవ చేస్తుంటే, 25% నా కార్యకర్తలకు ఇస్తుంటే, 25% నా ఖర్చులకు ఉంచుకుంటాను. అట్లా మానవతావాదిగా ఒక సేవ గుణం వచ్చేసి చిన్నప్పటి నుంచి ఆ సేవ వచ్చింది. అట్లా నిజం. ఎంత కష్టపడితే ఒక చిన్న విషయాన్ని మీరు స్టార్టింగ్ నుంచి కూడా మీ కళ్ళల్లో మీ బాధ మీ వాయిస్లో చాలా క్లియర్గా అర్థమవుతుంది నాకు నిజంగాను. ఇప్పుడు మీ మిస్సెస్ ఏం చేస్తున్నారండి? హౌస్ వైఫ్. అమ్మ కష్టం చూసిన తర్వాత నేనే బాగా చూసుకోవాలని ఫిక్స్ అయినట్టున్నారు. అంతే అండి. ఇద్దరం ఒక దగ్గర పెరిగినాం చిన్నప్పటి నుంచి. మేనమర్దలు అట్లా. మీకు ఎంత పిల్లలండి? నాకు 2 పాపలు, 3 పాపలు అన్నమాట. 3 పాపలు ఒక బాబు. అంటే ఎట్లా అయిందంటే 2 పాపలు ఒక బాబు పాప అడాప్ట్ చేసుకుంటే, అంటే మా అన్నయ్య కొడుకు కూతురు, ఆ అన్నయ్య కూడా చనిపోయాడు అన్నట్టు, చెడ్డ కొడుకు. వాళ్ళ పిల్లలు కూడా నా పిల్లలు. సో నైస్ రియల్లీ. బాబు 3 పాపలు బాబు. అట్లా ఇప్పుడు అందరూ అనేది ఏంటంటే చాలా టఫ్ సీట్ మీకు ఇక్కడ ఇచ్చారు అని చెప్పని, దీని మీద మీ అభిప్రాయం అండి? వాళ్ళని అడగండి. నీలమ్మధు వచ్చినాక వాళ్ళకి తెలుసు నీలమ్మధు గెలుస్తుండు, కాంగ్రెస్ జెండా ఎగరేస్తుండు. ఎందుకంటే గత 25 ఏళ్ల కింద కాంగ్రెస్ జెండా ఉండే ఇక్కడ. బాగారెడ్డి గారు ఎంపీగా ఉంటుండే. అంతకుముందు ఇందిరాగాంధీ ఇక్కడ నుంచి ఎంపీగా పోటీ చేసి ఇందిరాగాంధీ గారు ఈ జిల్లాకి ఎన్నో చేశారు. చాలా, అంటే నేను కూడా మేము ఉండే ఇండ్లు మా గల్లీ కూడా ఇందిరమ్మ కాలనీ, ఇందిరమ్మ ఇచ్చిన ఇండ్లే. అంటే ఎన్నో చేసింది చిన్నప్పుడు. మేము ఇప్పుడు రియల్గా నేను ఉన్న ఇల్లు కూడా ఇందిరమ్మ ఇల్లే. ఆమె చేసిన సేవలు మాకు తెలుసు, ఈ జిల్లా ప్రజలకు తెలుసు. ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది, భూములు ఇచ్చింది. ముఖ్యంగా ఈ ప్రాంతంకు యువతకు ఉపాధి కలగాలని ఆమె ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో ఇండస్ట్రీస్ ఇచ్చింది. చాలా ఇండస్ట్రీస్, బిహెచ్ఎల్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, ఓడిఎఫ్, అగ్రిసైట్ అట్లా ఇచ్చింది. దాని తర్వాత కూడా సోనియా గాంధీ గారు, రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు సోనియా గాంధీ గారు కూడా IIIT హైదరాబాద్ అని సంగారెడ్డిలో ఇచ్చారు. IIT ఇచ్చారు. అంటే కాంగ్రెస్ ప్రజలకు ఎన్నో చేసింది, ప్రజల మధ్యలో గుండెల్లో ఉంది.
ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని తెలుసు. నా మీద నమ్మకంతో కూడా, అందుకే నేను గెలుస్తానే నమ్మకంతో మా అధిష్టానం, మా రాష్ట్ర అధిష్టానం, కేంద్ర అధిష్టానం నీలం మధు అయితే గెలిచి వస్తాడు, జెండా ఎగరేస్తాడు. మెదక్ జిల్లా ఇంద్రమ్మ జిల్లాగా ఉంటుందని చెప్పి తెలియజేస్తాను.